ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇవాళ అందరూ దాదాపు సంగీత అభిమానులు దేశవ్యాప్తంగా అండ్ ప్రపంచవ్యాప్తంగా ఏఆర్ రెహమాన్ గారి అభిమానులు కొంచెం జంకుతూ చర్చించుకుంటున్న విషయం ఏంటంటే ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన అతి పెద్ద కీలకమైన ఒక మలుపు, అనూహ్యమైన మలుపు ప్రపంచానికి కూడా. అది ఆయన శ్రీమతి సాయిరా బాను విడిపోతున్నట్టుగా సాయిరా బాను తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టడం. నిజానికి ఊహాగానాలు ఎన్ని రకాలుగా వస్తున్నా కూడా ఏఆర్ రెహమాన్ గారు అంటే ఎనలేని అభిమానం ఉండే సంగీత శ్రోతలు చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఇవాళ మనతో పాటు అందరికీ సుపరిచిత మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆల్సో స్పిరిచువల్ కోచ్ అండ్ లాయర్ బై ప్రొఫెషన్ ఉషశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఉషశ్రీ గారు నమస్కారం అండి. నమస్తే స్వప్న. ఈ వివాహ బంధాల గురించి నిజంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఎవరికి చెప్పడం చాలా కష్టం. ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారు ఆయన శ్రీమతి సాయిరా బాను విడిపోవడం అన్నది మీకు ఎలా అనిపిస్తుంది వినంగానే ఈ స్టేజ్లో? అంటే ఆయన ఇంత సాధించిన తర్వాత 58 సంవత్సరాలు ఆయనకి వయసు అని వినికిడి. సో ఇది నేను కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నా, ట్రెండ్ అవుతున్నాయి లాస్ట్ వాట్ ఎవర్ వాళ్ళు పాపం రిలీజ్ చేసిన దగ్గర నుంచి. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం వైధవ్యం మొదలవుతుంది, ఆ తర్వాత వానప్రస్థానం మొదలవుతుందని. దాని ముందు ఫేజ్ మనకి గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో అంతకుముందు కూడా చెప్పాను, ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ 4 ఎలిమెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనిషి గృహస్థాశ్రమంలోకి వెళ్తాడు. అండ్ మన ఈ భూప్రపంచంలో ప్రొక్రియేషన్ జరగాలి, నెక్స్ట్ జనరేషన్ రావాలి కాబట్టి గృహస్థాశ్రమంలో ఉంటారు. నేను చాలా వీడియోలు వింటున్నాను. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా కొంచెం ఆయనకు ఒక చెడ్డ అలవాటు ఉంది, అర్ధరాత్రి లేచి మ్యూజిక్ చేస్తారు, అందువల్లే వాళ్ళ వైఫ్ ఆయన్ని అంటే సరిగ్గా వాళ్ళ వైఫ్ని చూసుకోలేదు, ఇలా చాలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు. అంటే నాకు అవి పిచ్చిగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక మనిషి ఆస్కర్ అవార్డ్స్, అసలు ఇండియాకే ఆస్కర్, భూప్రపంచంలోనే ఒక హైయెస్ట్ ఎలివేటెడ్ అవార్డ్ అనేది ఆస్కర్. మన ఇండియన్ ఇండస్ట్రీని తీసుకెళ్ళి అక్కడ ఒక ఫస్ట్ జెండాను ఎగరేసిందే ఆయన. అంటే ఒక హ్యూమన్ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ స్టేట్ ఆఫ్ ఎబిలిటీ ఉన్నప్పుడు ఒక రెగ్యులర్ పర్సన్ లాగా ఫిట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. ఒక రెగ్యులర్ పర్సన్ లాగా భార్యను చూసుకుంటే, ఒక రెగ్యులర్ పర్సన్ లాగా పిల్లలు కంటే, ఒక రెగ్యులర్ పర్సన్ లాగా అన్నీ ఉంటే రెగ్యులర్ పర్సన్ లాగా ఉంటారు కదా. మిగిలిన రెగ్యులర్ పర్సన్స్ ఎందుకని అంత హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళలేకపోతున్నారు? దేర్ సంథింగ్ అన్యూజువలీ అ హ్యూమన్ డస్ టు రీచ్ టు దట్ స్టేజ్. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? తప్పకుండా. బట్ అవి ఫ్యాకల్టీస్ అండ్ ఒక విధమైన, అంటే మీరు అనేది ఆలోచన, వాళ్ళ పయనమే ఒక రెగ్యులర్ పర్సన్కి ఉన్నట్టు కాకుండా భిన్నంగా ఉంది అని అంటున్నారు. ఉంటుంది, ఉంటేనే అలా ఎబిలిటీ. మనం ఇక్కడ గమనిస్తే ఏఆర్ రెహమాన్ గారు అద్భుతమైన గంధర్వ గానాన్ని వినగా 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 ఎన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు విన్నా, ప్రేమికుడు సినిమా దగ్గర నుంచి, రోజా సినిమా దగ్గర నుంచి ఇప్పటికి విన్నా మనకి ఇంకా గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఆయన ఒక దైవ సంబంధంతో మనకి గానాన్ని ఇస్తున్నారనేది నా అనుభవం, అనుభూతి. చాలామంది కూడా దాన్ని ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మ్యూజిక్ చేసిన ఖ్వాజా మేరే ఖ్వాజా అనే సాంగ్ వింటే, హిందూ అవనివ్వండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ రిలీజన్ అసలు నేను ఎప్పుడు, ఇట్ డజంట్ మ్యాటర్, ఆ స్టేట్ ఆఫ్ భగవంతుడి స్థితికి తీసుకెళ్తారు ఆయన మ్యూజిక్తో. అండ్ ఆయన అసలు బేసిక్ తమిళియన్ నుంచి, హిందూ నుంచి ఒక ముస్లింలోకి మారి భగవంతుడికి దగ్గరగా ఉండటానికే మారారు ఆయన. మనం ఈ మాటని, లేకపోతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మిస్ అవ్వకూడదు. రైట్. కానీ జరిగి చాలా ఏళ్ళు అయిపోయింది కదా. మారిన తర్వాత ఆవిడ ఒక నార్త్ ఇండియన్ని మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ దట్ టు సేమ్ రిలీజన్. షీ ఆల్సో బిలాంగ్స్ టు ద సేమ్ రిలీజన్. ఇక్కడ మనం డివోర్స్కి కారణం చూసుకుంటే మానసికమైన ఇబ్బంది. మనం రెగ్యులర్ ఫ్యామిలీస్ ఎక్కడైనా సరే, డబ్బులు ఉన్న వాళ్ళు అవనివ్వండి, లేకపోతే మీడియాలోకి వచ్చే ప్రముఖులు అవనివ్వండి, రీసెంట్గా చాలా చూస్తున్నాం, వింటున్నాం. కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇదివరకు లేరు, 90s ముందు డివోర్సులు తీసుకోలేదు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా యూజువల్గా వీళ్ళకి మీడియాలో ఉన్న వాళ్ళు కానీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కానీ రకరకాల వ్యక్తులతో కలవాల్సి వస్తుంది, వాళ్ళతో ఉండాల్సి వస్తుంది, నైట్లో అవనివ్వండి, అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఉండాల్సి వస్తుంది. ఈయన ఇలా ఉండటం వల్ల భార్యని ఇబ్బంది పెట్టారు, భార్యకు కావాల్సిన ఏం చేయలేకపోయారు. ఎంతసేపు ఇప్పుడు మనం ఏఆర్ రెహమాన్ గారిని చూస్తున్నాం, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనకు తెలుసు. ఆవిడ ఇప్పటివరకు బయటకు రాలా, ఆవిడ ఎలా ఉంటుందో తెలియదు. అసలు మనం వ్యాఖ్యలు చేసే ముందు, ఎవరన్నా ఒకటి పాయింట్ చేసే ముందు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. వాళ్ళ పిల్లలు కూడా ట్వీట్ చేశారు, దీన్ని రచ్చ చేసి ఊరికే బయటికి లాగద్దు అని చెప్పి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే స్వప్న, ఒక ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఆయనకి ఫస్ట్ నుంచి ఉన్నాయి. అండ్ ఆ డివైన్ కనెక్షన్తోనే ఆయన ముందుకు వెళ్తున్నారు.
ఆయన వర్క్లో కానీ పర్సిస్టెంట్గా ద యూనిటీ విత్ ద గాడ్ ఇస్ ఆల్వేస్ సీన్. గృహస్థాశ్రమంలో మనకేంటంటే ధర్మం, అర్థవంతమైన ధర్మంతో కామాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రొక్రియేట్ చేసి పిల్లల్ని ఆయన ఆ పాత్లో ఉన్నారు. ఆ పాత్లో ఉన్న తర్వాత మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, 40 to 60 years, మనం 60కి షష్టి పూర్తి జరుగుతుంది. సో ఇప్పుడు 29 yearsకి ఇది బయటకు వచ్చి ఫైనల్ అయింది. అంటే దీని బీజాలు ఎప్పుడు పడ్డాయి, మనస్పర్ధలు రావడం ఎప్పుడు మొదలైనాయి, అంత పెద్ద స్టేజ్లో ఉన్న ఆయన బయటకి తీసుకురాకూడదని చెప్పి ఎంత స్ట్రగుల్ అయ్యి ఎన్ని సంవత్సరాలు దీన్ని గోప్యంగా గుప్తంగా ఉంచుంటారు. ఉంచిన తర్వాత కూడా ఎమోషనల్గా ఒక మనిషికి, మనం అంతకుముందు వీడియోలో కూడా ఒక అమ్మాయి 29 years తర్వాత డివోర్స్, 30 years తర్వాత 2 పిల్లలు ఉన్నారని చెప్పాను నేను లాస్ట్ టైం గుర్తు. ఒక సామాన్య వ్యక్తులు కూడా డబ్బు కాదు, డబ్బులు ఉన్నాయా లేదా కాదు, లేకపోతే పరపతి ఉందా, లేకపోతే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయా, ఇవన్నీ కాదు. ఫిజికల్ రియాలిటీలోకి సంబంధించిన ఇవే మాట్లాడుతున్నాం వెల్త్ గురించి, కానీ మనిషికి ఎమోషనల్ స్టేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడెక్కడో ఎమోషనల్ స్టేట్లో ఇద్దరికి కుదురుకోకపోవడం అన్నది ఒక పరిణామం అంటారు అయితే మీరు? దీన్ని మనం ఇంత క్లుప్తంగా డిఫైన్ చేయలేం. ఎమోషనల్ స్టేట్ అనేది ఒకసారి అడ్జస్ట్ అవుతాం, 2 సార్లు అడ్జస్ట్ అవుతాం, 3 సార్లు అడ్జస్ట్ అవుతాం, 1,00,000 సార్లు అడ్జస్ట్ అవుతాం. ఇది మనకి గృహస్థాశ్రమంలో చాలా క్లియర్గా చెప్పారు. ధర్మం, లా అనేది మారుతూ ఉంటుంది, ల్యాండ్ ఆఫ్ లా. మొన్న ఉన్న ఐపీసీ 1860s ఉన్న ఐపీసీ మార్చేసి బిఎన్ఎస్ వచ్చింది, భారతీయ న్యాయ సంహిత వచ్చింది. అంటే అప్పుడున్న బ్రిటిష్ కాలంలో బట్టి ఇప్పుడు కాలమాన పరిస్థితులు మనకి సెట్ అవ్వట్లేదు కాబట్టి అప్డేట్ చేసుకున్నాం మనం, ఇన్నేళ్ళు అయిపోయింది కాబట్టి. సో ధర్మం అనేది మారుతుంది. గృహస్థాశ్రమంలో మనిషి నేర్చుకునేది ఏంటంటే తల్లితో ఒక విధంగా ఉంటాడు, భార్యతో ఒక విధంగా, బిడ్డతో ఒక విధంగా, అలా రకరకాల ధర్మాల్ని, నియమాల్ని మనం పాటించాలి. అతిథి ధర్మం అంటారు, అతిథులు వచ్చినప్పుడు ఇట్లా ఉండాలి. ఈ ధర్మాన్ని, మనసు అనేది చంచలమైంది. సెక్షువల్ నీడ్స్ ఉంటాయి, ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, అండ్ సొసైటీ పరంగా నన్ను అందరూ గుర్తించాలి, ఇలా నీడ్స్ ఉంటాయి. సో మనసు రకరకాలుగా చంచలంగా ఉండే నీడ్స్ అన్నిటిని కోరుకుంటుంది, ఐహికాలను కోరుకుంటుంది, అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటాడు గృహస్థాశ్రమంలో. అంటే ధార్మికంగా ఒక భార్యను పెళ్లి చేసుకొని, ఒక క్షేత్రాన్ని ఎంచుకొని అక్కడి నుంచే ధార్మికమైన పిల్లలు పుట్టారు. ఏ రమణ్ గారు ఇవన్నీ చేశారు. అసలు ఇందులో మనకి ఢోకా లేదు, ఎప్పుడు మనకి బయటకు రాలేదు. వాళ్ళ పాపకు కూడా పెళ్లి చేసి, అసలు వాళ్ళ పాపకు పెళ్ళిందని కూడా ఇప్పుడు దీనివల్ల నాకు తెలిసింది. అదే, కుమార్తెకి పెళ్లి చేశారు, చాలా వైభవంగా చేశారు, పద్ధతిగా చేశారు. ఆ అమ్మాయి కూడా చాలా సంప్రదాయంగా, అంటే ఇస్లాం మత ఆచారాల ప్రకారం ఉన్నట్టే ఉంటుంది. అంటే ఎక్కడ మత మార్పిడి జరిగింది కాబట్టి ఎక్కడ అంటే దీనికి తక్కువ చేయకుండా ఆయన సంప్రదాయంగా ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే ఆయన అంత సంప్రదాయంగా ఉండలేక ఇప్పుడు కట్టలు తెంచుకుని బయటకు వస్తున్నారని, అదొక ఊహాగానం. మరొక ఊహాగానం ఏంటంటే భార్యతో సరిపడక ఆవిడ కూడా అనేక సందర్భాల్లో తన ఉనికిని కొంచెం డామినేట్ చేసే పరిస్థితులు చాలా ఉన్నాయని. మూడోది, ఆయన ప్రొడ్యూసర్గా ఉన్న ఒక సినిమాలో హీరోయిన్తో ఆయనకి మరొక బంధం ఏర్పడిందని. ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. బిగ్గెస్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టాక్. సో మనం ఎందుకంటే ఈ మధ్య అభిషేక్, ఐశ్వర్యాల గురించి కూడా ఇటువంటి టాపిక్స్ చాలా చలామణి అవుతున్నాయి. అందులో మధ్యలో నిమ్రత్ కౌర్తో అభిషేక్కి బంధం ఉందా అని. సో ఏం జరుగుతోంది అని అందరూ డిస్టర్బ్ అవుతున్నారు, వాళ్ళ జీవితాలకు సంబంధించింది కాకపోయినా కూడా. చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం మనం, ఎందుకంటే మనకి నచ్చిన మనుషులు వాళ్ళు బాగుండాలని కోరుకునే జనాలు మనం. సో కాబట్టి అవును. సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది 40 తర్వాత కామన్. అండ్ దట్ టు ఇదివరకు అమ్మాయిల్ని, అంటే నేను చుప్పనాతిలా మాట్లాడలేదు, రూట్ కాజ్ చెప్తున్నాను. ఒక అమ్మాయిని ఇదివరకు బయటకు పంపించకుండా ఎక్కడికైనా పంపించిన అన్నతో, తమ్ముడితో, నాన్నతో మాత్రమే పంపించి 4 గోడల మధ్యలో బంధించారు. ఆ సొసైటీ నుంచి మనం ఒక 50 to 80 years, 100 years బ్రిటిష్ అడ్వెంట్ అయిపోయిన తర్వాత మనం బయటికి రావడం మొదలుపెట్టాం. ఇండియన్ సిస్టమ్ గురించి మాట్లాడుతాను నేను. ఎందుకు అలా పెట్టారు అంటే అమ్మాయికి చంచలమైన మనసు, బయటికి వెళ్ళినప్పుడు వద్దన్నా కాదన్నా అట్రాక్షన్, నా భర్త కన్నా బెటర్గా ఉన్నాడనో, లేకపోతే ఇంకేదన్నా మగతని ముందనో, రకరకాలుగా ధైర్యం, వీర్యం, విజయం అలాంటివి చాలా ఉంటాయి. ఉన్న భర్త అందరిలోనూ అన్నీ ఉండవు. వెళ్ళినప్పుడు అమ్మాయి మనసు చంచలమై ఇష్టం పెరుగుతుంది. అలాగే అబ్బాయి ఒక అందగత్తెని, ఇంట్లో భార్య ఉన్నా ఎవరున్నా సరే వీళ్ళ మనసు, వీళ్ళిద్దరూ కలిస్తే వీళ్ళకి పెట్టే బిడ్డలు, అదొక సొసైటీ అంత కల్ప్రిట్ అవుతుంది. కాబట్టి మనకి కట్టుబాట్లు పెట్టారు. మనం ఇప్పుడు అది తెంచుకొని బయటకు వచ్చిన తర్వాత మీడియాలో ఎస్పెషల్లీ మనం రీసెంట్ కేసులు కూడా చూస్తున్నాం. వాళ్ళ బెనిఫిట్స్ కోసం అబ్బాయిలు వాళ్ళని ప్రేరేపించవచ్చు, వీళ్ళు ప్రలోభ పెట్టచ్చు అబ్బాయిలు ఏదో రకంగా. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, ఒక పత్ని ముఖంగానే భర్త ఉంటాడు. ప్రతిరోజు సాయంత్రం టైం అవగానే ఇంటికి వచ్చేసి భార్యను చూసుకుంటాడు. ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళని కూడా ఇలాంటి ఒక బాక్స్లో పెట్టడం అనేది చాలా దౌర్బల్యం అంటున్నాను నేను. ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న మనిషికి, అద్భుతాలు చేసే ఒక ఎబిలిటీ ఉన్న మనిషి నార్మల్ హ్యూమన్ లాగా బతకలేడు.
బతకడు, ఆయన్ని ఆపాదించకండి, రుద్దకండి, ఇబ్బంది పెట్టకండి. అండ్ ఆన్ ద టాప్ ట్రై చేశాడు, ఆయన చేయకుండా లేదు. నా వాదన ఏంటంటే ఎక్స్ట్రా ట్రై చేశారు దాన్ని సరిదిద్దడానికి. 100% ఒక కమిటెడ్ హస్బెండ్ లాగా, నాన్నగారు లాగా ఉండడానికి నీళ్ళు ట్రై చేశారు ఆయన. ఎలాంటి పొక్కడం కానీ ఆయన ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ చేయాలంటే క్రియేటివిటీ, మనం శ్రీరామ్ శాస్త్రి గారు కూడా ఒక్క క్రియేటివిటీ అనేది భగవంతుడి ధ్యాన స్థితిలో వాళ్ళకే తెలియని, అది ఉన్మాద స్థితి అంటారు, నేను భక్తి అంటాను. ఆ యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీలోనే అద్భుతాలు జరుగుతాయి. సో దాన్ని అది ఒక రోగం అని, ఒక ఆయన అంటే నాకు చాలా మనసు నొచ్చుకుంది. ఆయనకు అది ఒక రోగం, మానసిక దౌర్బల్యం అంటే మీరు ఎవరితో కంపేర్ చేస్తున్నారు ఆయన్ని? ఆయన లాంటి అద్భుతాలు చేసిన వాళ్ళతో కంపేర్ చేయండి. రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళతో నువ్వు కంపేర్ చేసేసి ఆయన మీద ఆపాదిస్తే ఎట్లా? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ప్రలోభాలు, మన క్రియేటివిటీ చేసేటప్పుడు ఒక్క పర్సన్ అట్ దట్ మూమెంట్లో ఆ వచ్చిన దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడము, భార్య దగ్గరికి రిటర్న్ వచ్చి జీవితాంతం భార్యతోనే ఉన్నవి మన హిస్టరీలో ఎన్ని ఉన్నాయి.